మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే రేషన్ టీవీ పంపిణీ అంటే ఎప్పుడైతే డోర్ టు డోర్ చేస్తుంది అక్కడ నిన్న తీసుకుంటున్న చర్య వలన ఈరోజు రేషన్ సప్లై చేసినటువంటి ప్రతి ఒక్క డీలర్ కూడా అదేవిధంగా రోడ్డు అయితే ఎక్కారు. అసలు ఎందుకు జరుగుతుంది జరిగింది ఏమైంది ఇంతమంది కూడా ఈరోజు మాకు బ్యాడ్ డేగా ప్రకటించుకుంటున్నామండి ఎండి ఆపరేటర్స్. ఎందుకనగా రాష్ట్ర వ్యాప్తంగా 9,200 మంది ఎండి ఆపరేటర్స్ ఉన్నారు. అలాగే 9,200 మంది ఎండి ఆపరేటర్స్ హెల్పర్స్ ఉన్నారు. సుమారు 18,500 కుటుంబాలను ఈ కూటమి ప్రభుత్వం నిరంకాసుల పరిపాలనతో వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి రోడ్డు పడేసింది. రోజు రాత్రి తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదించింది. ఎండి వ్యవస్థ రద్దు చేస్తున్నామని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. ఇది చాలా ఘోరం, అన్యాయం. అయితే 2027 జనవరి వరకు కూడా మాకు అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ కాలం ఉంటుండగా మా పైన ముద్రా లోన్ కింద ఇచ్చిన మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ముద్రా లోన్ కింద 5,50,000 కింద ఒక్కొక్క వెహికల్ రేషన్ వెహికల్స్ మా పేరు మీద లోన్స్ ఇచ్చినప్పటికీ 60% సబ్సిడీ ఇచ్చినప్పటికీ ఇన్ని కారణాలు ఉంటుండగా బ్యాంకులతో ముడిపడి ఉంటున్నప్పటికీ కూడా ఏ క్లియరెన్స్ ఇవ్వకుండా మాకు రావాల్సిన బకాయిలు అంగన్వాడీ మిడ్ డే మీల్స్ సుమారు 2 సంవత్సరాల కాలంగా మాకు డబ్బులు బకాయిలు ఉన్నాయి, అవి ఇవ్వలేదు. ఒక్కొక్క ఆపరేటర్కి 10,000 రూపాయలు పైగా ఇన్సూరెన్స్ అమౌంట్లు కట్ చేశారు. ఆ అమౌంట్స్ మాకు ఇంక ఇవ్వలేదు. సుమారు 1,200 వెహికల్స్ విజయవాడ వరద బాధితులు తీసుకెళ్లి అక్కడ మమ్మల్ని వినియోగించుకొని 5 జిల్లాలకు సంబంధించిన ఆపరేటర్స్ అందరితో అమౌంట్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ అమౌంట్స్ కూడా ఇవ్వలేదు. ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇవ్వకుండా మాకు ఏ పరిష్కారం చూపించకుండా కార్మికుల చట్టం ప్రకారం చూసుకున్నా సరే మధ్యంతరాన్న వాళ్ళకి అగ్రిమెంట్ కాలం పూర్తి అవ్వకుండా మధ్యంతరాన్ని కానీ తొలగించేటట్టయితే సుమారు ఒక 6 మాసాలు జీతభత్యాలు ఇచ్చారా సరే వాళ్ళకి తొలగించాలి. అటువంటి ఏ భరోసా లేకుండా 20వ తారీఖు నిర్ణయం తీసుకొని 1వ తారీఖు నుంచి రేషన్ డిపోలో రేషన్ ఇస్తారని అంటే ఈ 20,000 కుటుంబాలు ఏమైపోవాలి? ప్రతి ఒక్క ఆపరేటర్ పైన అప్పుల పాలైపోయి ఉన్నారు. ఈ వ్యవస్థలోకి వచ్చాక ఖాళీ చాలని జీతంతో అంతకుముందు 20,000, 25,000, 30,000 ఒక్కొక్క ఆపరేటర్ తమ విధులను నిర్వహించుకొని డబ్బులు సంపాదించుకునే వారు మనుషులు కూడా ఈ వ్యవస్థ వచ్చాక సొంతంగా వెహికల్ ఉంటుంది, మా కాళ్ళ మీద మేము బతుకుతాం, ఒకరి కింద పనిచేయాల్సిన పని లేదని ఒక ఆశతో చాలని జీతంతో పనిచేయాలని ఈ వ్యవస్థలకు వచ్చినందుకు గత 4 సంవత్సరాల కాలంగా మేము ఇందులో సర్వీస్ చేసినందుకు గత 2 సంవత్సరాల కాలంగా కరోనా టైంలో ప్రాణాలను అర్పించి కూడా ఒక కుటుంబంలోని అన్నదమ్ముల మధ్యలోన కరోనా ఉన్నదంటే దగ్గరికి కూడా రాలేని పరిస్థితిలో ఒక్కొక్క ఆపరేటర్ 1,500 నుంచి 2,000 కుటుంబాలకి నేరుగా వెళ్ళి వాళ్ళతో పంపలేయించి మా ప్రాణాలను విసుగు చేసి మీ సర్వీసులు చేయడం జరిగింది. ఈ చేసిన సర్వీసులన్నీ మర్చిపోయి రాజకీయాన్ని అంటగట్టి ఇది గత ప్రభుత్వంలో వచ్చిన వెహికల్స్ వీళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వంతో మనుషులు అని రాజకీయ ముద్ర దీని మీద వేస్తూ మమ్మల్ని ఒక వ్యవస్థని తీయాలని అంటే ఏదైనా నింద వేయాలని రైస్ మాఫియా అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎటువంటి చర్యలు లేకపోయినప్పటికీ రైస్ మాఫియాని నిందేస్తూ మమ్మల్ని ఇంతగా అవమానపరుచు ఆ మనోభావాన్ని దెబ్బతీసి ఈరోజు 20,000 కుటుంబాలు రోడ్డు పడేశారు. తక్షణమే వాళ్ళ నిర్ణయాన్ని ఉపయోగించుకొని మాకు మళ్ళీ ఉపాధి కల్పించకపోతే దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కలెక్టరేట్లు కూడా ముట్టడి చేస్తాం. అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తాం. మాకు వినియోగాలతో ఏదైతే మాకు ఉద్యోగ భద్రత కల్పించకుండా రోడ్డును పడేశారో మాకు సరైన భరోసా ఇచ్చి మాపై ఉన్న లోన్స్ అన్ని కూడా క్లియర్ చేసి మాకు ఉపాధి కల్పించే విధంగా నేను ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము చలో విజయవాడ ప్రోగ్రాం కూడా పెట్టి అవసరమైతే విజయవాడలో ఉండే అధికారుల దగ్గర కూడా ముట్టడి చేసి మా సమస్యలను పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తామని ప్రతి ఒక్క ఆపరేటర్ తరఫున ఆంధ్రప్రదేశ్ ఎండిఓ ఆపరేటర్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా నేను మా ఆపరేటర్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాను. సుమారు ఎంతమంది ఈ జిల్లాలో సుమారు 430 కుటుంబాలు ఎండిఓ ఆపరేటర్లు వారికి అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. రాత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మహాకూటమి ప్రభుత్వం కేబినెట్ కూర్చొని బాంబోలు ఇచ్చాం కన్నుకు చావండి అన్న అందంగా ఒక్క కలంపోటుతో రాష్ట్రంలో ఉన్నటువంటి 16 జిల్లాల్లో ఉన్నటువంటి 20,000 కుటుంబాలని దొంగలు తొక్కినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైంది. ఒక పక్కేంచో మాది డబల్ ఇంజిన్ సర్కారు, రాష్ట్రంలోనూ మేమే,
కేంద్రంలోను మేము రెండించులు మావి కట్టి ఒకే ఊపిరి పరిగెడతాం, ఉద్యోగం కల్పిస్తాం, లక్షలాది మందికి ఇస్తాం అన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు 20,000 మంది నుంచో నడి రోడ్డు మీద అనామకంగా పడేసినట్టు పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైంది. గతంలో ఒక ఆయన చెప్పినట్టు పంచపాండవులు మంచం కోలు కథలాగా ఉంది వీళ్ళ పరిస్థితి. జీతం ఏంచో 18,000, చేతికి అందింది 3,000, 4,000. ఆపరేటర్లు, ఆ తాలూకా బండి తాలూకా నిర్వహణ, ఆ మెయింటెనెన్స్, ఆ కళాశీలు, హమాలీలు, వాళ్ళ అసిస్టెంట్ అన్ని పోను 3-4 బ్రతకాల వీళ్ళు ఇచ్చిందే చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా చెప్పా పెట్టకుండా ఒక కంపెనీలో పనిచేసామంటే కార్మిక చట్ట ప్రకారం, లేబర్ యాక్ట్ ప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వాలి, ముందస్తు చెప్పాలి. చెప్పా పెట్టకుండా దొంగలాగా సంతకాలు చేసి వీళ్ళందరినీ రోడ్డు మీద పడిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. రానున్న రోజుల్లో ఎండిఓ ఆపరేటర్ తో కలిపి 16 జిల్లా కలెక్టరేట్ల దగ్గర రాష్ట్రంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో కూడా కార్మిక సంఘాల తరఫున, ఏఐటీసీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం. దానికి రాష్ట్ర ప్రభుత్వమే, మహాకూటమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. చూశారు కదా, ఈరోజు మొత్తం ఈ ఎన్డీఏ ఆపరేటర్లు అందరూ కూడాను వారికి ఉన్న పలంగా ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండాను నడి రోడ్డు పైన అయితే పడేశారు. సో మాకు బతుకేలాగా అదేవిధంగా దీనిపైన నిర్వహణ చేసుకుంటూ బతుకు సాగిస్తున్నటువంటి 400 కుటుంబాల పరిస్థితి ఈరోజు